అమ్మా, ఆ ఊరంతా మన ఇంట్లోనే ఉన్నట్టుంది. సరే, ఎవరికీ ఏ లోటు రాకుండా చూసుకోవాలి సుమా. ముందు ఈ కాఫీలు తీసుకెళ్ళిచ్చే. అలాగేమ్మా. శారదా భవాని అని పూర్తి పేరు. అటు ఇటు కోసేసి శారదా అని పిలుచుకుంటామమ్మా. పోతే కాలేజీ ఎడ్యుకేషన్ 3rd ఫార్మ్ వరకు. సంగీతంలో వర్ణాల వరకు నేర్చుకుంది. 2 అని అప్పుడప్పుడు వైలిన్ కూడా వాయిస్తూ ఉంటుందమ్మా. వంట వార్పు నంబర్ 1. కంతా బచ్చలి ఆయన మా తమ్ముడమ్మా, లక్ష్మణరావు అని. అక్కడ నమస్కారం అండి. వారు పేరుకు తగ్గట్టుగా నా అనుంగు సోదరుడు. ఇహ పోతే నా మరదలు ఇక్కడే ఉన్నావమ్మా. రా దగ్గర. వనజాక్షి అని పేరు. నమస్కారం అండి. నాకు సహాయం చేస్తున్నానన్న నెపంతో ఇక్కడే ఇల్లరిక ఉంటున్న నా అల్లుడు సురేష్ బాబు. నమస్కారం మావయ్య. అక్కడ పెట్టవయ్యా, బాగా తీస్తారు ఫోటోలో. అమ్మారా, నా కూతురండి లక్ష్మి. నాన్నగారు. పోతే లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ రామ్మా, కూర్చో. పేరు తులసి. నా భార్య అన్నగారి కూతురు. చిన్నప్పుడే తల్లిపోయింది. తనకి 8 సంవత్సరాలు ఉన్నప్పుడు తండ్రి కూడా పోయాడు. ప్రస్తుతం మా దగ్గరే ఉంటోంది. మా ఇంట్లోనే ఉంటోంది. నాన్న పోవడం నాకు బాధగానే అనిపించింది. కానీ అది నా దురదృష్టం మాత్రమే. ఆ క్షణం నుంచి ఈ క్షణం వరకు నాకు బాధ, భయం అంటే ఏంటో తెలియకుండా పెంచారు అయ్యగారు. నిజం చెప్పాలంటే ఈ ఇంటికి నేను రుణపడున్నాను. ఏ తులసి, ఏమిటి ఆ మాటలు? లేదమ్మగారు, నన్ను చెప్పనివ్వండి. ఈ ఇంట్లో మా నాన్నగారు పనిచేసేవారు. కాని ఏ రోజు ఇక్కడెవరూ మా నాన్నని పనివాళ్లా చూడలేదు. మీరే విన్నారుగా, సొంత మనిషి అంటున్నారు అయ్యగారు. మా అమ్మగారైతే మా నాన్నను సొంత అన్నయ్య అనుకుంది. ఈ ఇంట్లో అందరూ నన్ను సొంత మనిషిలా చూసుకుంటారు. గ్రేట్ సార్, వెరీ గ్రేట్. మేం మీ గురించి చాలా విన్నాం, బట్ ఇప్పుడు రియల్ గా చూస్తుంటే థ్రిల్ అనిపిస్తోంది. అదేం లేదమ్మా, అంతా ఆ దైవ నిర్ణయం ప్రకారమే జరుగుతోంది. అలా కాదని ఏం జరిగినా నా స్వయం ప్రతిభ వల్లే జరుగుతోందనుకోవటం మూర్ఖత్వం, ఫూలిష్నెస్. మీరు ఏ ఏ వ్యాధులను ఏం చేస్తుంటారు? నేను డిగ్రీలున్న డాక్టర్ని కాదమ్మా. ఆ అమ్మ అనుగ్రహం ఉన్న భక్తుణ్ణి. దేవుడి మీద నమ్మకం ఉంటే ఏ వ్యాధైనా నయమైపోతుంది. దేవుడి మీద నమ్మకం లేని నాస్తికుల గురించి మీరేమంటారు సార్? చాలా మంచి అభిప్రాయం. ఒక నాస్తికుడు ఆస్తికుడైన రోజున గొప్ప ప్రవక్త అవుతాడు. ఆ శుభదినం రావాలంతే. అలాంటి వాళ్ళు ఎంతో మంది మన ముందే ఉన్నారు. మంత్రాలకు చింతకాయలు రాలువు అంటారు. మీరు చూస్తేనేమో మంత్రాలతో ఎన్నో రకాల జబ్బులు నయం చేస్తున్నారు. చాలా ఆశ్చర్యంగా ఉంది. నిజమేనమ్మా, మంత్రాలకి చింతకాయలు రాలవు. మంత్రాలకి మనస్సులో ఉన్న చింతలు రాల్తాయి, మనశ్శాంతి లభిస్తుంది. అంటే దేవుడున్నాడంటారా? నీ ఎదట నేను ఉన్నాను అంటే ఉన్నాను, లేడు అంటే లేను. ఆ దేవుడు అంతే. ఫైన్, దేవుడున్నాడన్నప్పుడు అసలు ఈ సమాజంలో చెడ్డవాళ్ళం లేకుండా చేసి సమాజాన్నంతా మంచితో నింపొచ్చు కదా సార్? అదేనమ్మా దైవలేలంటే. ఒక రాముడున్న చోట రావణాసురుడు ఉంటాడు, ఒక కృష్ణుడున్న చోట కంసుడు ఉంటాడు. సమాజంలో కూడా అంతే. బలహీనతలకు లొంగిపోయేవాడు చెడ్డవాడు, బలహీనతలను జయించేవాడు మంచివాడు. చెడ్డవాళ్లను సంహరించడానికి దేవుడే దిగి రావక్కర్లేదు. ఏనాటికైనా మంచితనమే చెడును జయిస్తుంది, ధర్మమే అధర్మాన్ని ఓడిస్తుంది. అదే సృష్టి రహస్యం అంటే. వెల్, బాగా చెప్పారు. మంత్రశాస్త్రం గురించి మీ అభిప్రాయం ఏంటి? అసలు నిజంగా మంత్రశాస్త్రం ఉందంటారా? అసలు వేదాలున్నాయని నమ్మితే అధర్వణ వేదంలో మంత్రశాస్త్రం గురించి చాలా విపులంగా చెప్పబడింది.
మనుషులకి చెడు చేసే మంత్రశాస్త్రాన్ని మన పూర్వీకులు ఎందుకు కనిపెట్టారు? తరువాత తరాల వాళ్ళకి దాన్ని ఎందుకు అందించారు సార్? పూర్వీకులు సమాజాభివృద్ధి కోసం, సంఘ సంస్కరణ కోసమే ఈ మంత్రశాస్త్రాన్ని ఉపయోగించారు. ఈ నడిమంత్రపు మనుషులే తమ స్వార్థం కోసం వక్రబుద్ధితో ఎంతో అమూల్యమైనది, పవిత్రమైనది అయిన ఈ మంత్రశాస్త్రాన్ని దుర్వినియోగం చేస్తున్నారు, భ్రష్టు పట్టిస్తున్నారు. ఏమండి? ఈ నిజం తెలియని వాళ్ళు మంత్రశాస్త్రాన్ని తప్పుపడుతున్నారు, అంతే. లాస్ట్ క్వశ్చన్. తరతరాల నుంచి మీ కుటుంబం అంతా అమ్మవారిని నమ్ముకుంటూ ఇలాగే సేవ చేసుకుంటున్నారు కదా? అవునమ్మా. మరి మీ తర్వాత మీ వారసులెవరు? ఇది రాజ్యం కాదు, రాజకీయం కాదు వారసులెవరో నిర్ణయించడానికి. అంతా అమ్మ నిర్ణయిస్తుంది. ఆమె దయ. సెలవు. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా మంచి విషయాలు తెలుసుకుని వెళ్తున్నాం. దుర్గాదేవి మంత్రాలతో జనాల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారన్న భ్రమలో వచ్చాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నిజం తెలుసుకుని వెళ్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సంతోషం. క్షేమంగా వెళ్ళరా అమ్మా. అలాగే ఆ గుడి ఓపెన్ చేసిన తర్వాత ఒక్కసారి మా కబురు పెడతారా సార్? వచ్చి కవర్ చేసుకుని వెళ్తాం. అలాగే. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. నమస్కారం. ఇంతకు ముందు వాళ్లతో ఏదో అంటున్నారు. ఎవరితో? ఏమిటి? అదే ఆ టీవీ వాళ్లతో. వారసత్వం గురించి అడిగితే అమ్మ పేరు చెప్పి దాటవేశారు. ఎందుకలా? ఏం చెప్పమంటావు? నా కొడుకే వారసుడని గర్వంగా ఎలా చెప్పమంటావు? వాడు నాకు అవకాశం ఇస్తే కదా. అది మన దురదృష్టమండి. నిజమే. తరతరాలుగా అమ్మవారినే నమ్ముకున్న మన వంశంలో ఈ నాస్తికుడు ఎలా పుట్టాడే? నాకు తెలిసినంతవరకు ఈ జన్మలో నేను ఏ పాపమూ చేయలేదు. మీరపకారం చేయడమా? మీ కడుపున పుట్టడానికి అజయ్ ఎన్ని జన్మలు పుణ్యం చేసుకున్నాడు. వచ్చేస్తారులే అన్నయ్య. పాపం రామస్వామి గారి పరిస్థితి ఎలా ఉందో ఏమో. చిన్ననాటి స్నేహితులు కదా, మాటల్లో పడుంటారు. మీరండి. రామస్వామి గారికి ఏం కాదులేండమ్మా. అయ్యగారు కుంకుమ బొట్టు పెట్టగానే కుదుట పడిపోయి ఉంటారు. ఇద్దరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారేమో. బయలుదేరితే ఈ పాటికి వచ్చేయాలి కదమ్మా. బయలుదేరే ఉంటారులే అన్నయ్య. లేదమ్మా, బయలుదేరుంటే ఈ పాటికి వచ్చేసి ఉండేవారు. ఒకవేళ అక్కడే ఉండిపోయారేమోనని అనుమానంగా ఉంది. ఉంటే ఉండనియండి అన్నయ్య. మీరెందుకు ఆందోళన పడుతున్నారు? ముందు మీరు భోజనానికి రండి. అది కాదమ్మా, ఈరోజు అమావాస్య, అందులోనూ ఆదివారం. దుష్టశక్తులకి పట్టెక్కువ. ఆ నాగరాజుగాడు ఏమైనా చేయొచ్చు. ఇవన్నీ అమ్మగారికి చెప్పి ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఏంటన్నయ్యా? ఆ? ఏం చెప్పాలనుకుంటున్నావు? ఏం లేదమ్మా, ఈరోజు నేను గుడికెళ్ళి పడుకోవాలనుకుంటున్నాను. కాబట్టి మన అయ్యగారు లేరు కదా, ఎందుకో గుడికి కాపలాగా ఉండాలనిపిస్తుందమ్మా. నేను గుడికెళ్తానమ్మా. ఇదేంటండి? కాఫీ ఇస్తే తాక్కుండా అలాగే ఉంచేశారు. ఏమిటో బాగుందండి. మీరిక్కడ, ఆ తులసెక్కడ, ఇలా బాధపడుతూ కూర్చుంటే ఇల్లెంత బోసిపోయిందో చూశారా? పాపం ఆ పిల్ల పొద్దుట్నుంచి పచ్చి మంచినీళ్లు కూడా నోటు పోసుకోలేదు. రండి, ఆ అమ్మాయిని కాస్త సముదాయించి ధైర్యం చెబుదురుగాని. వావ్, అమ్మా నీ వంట సూపర్ అమ్మా. ఆ వంటల్లో నీకెవరు పోటీ రాలేరు. అబ్బా,
నిజంగానే వంట అంత బాగుందా? ఏ నమ్మటం లేదా? నీ మీదొట్టు అద్భుతంగా ఉంది. ఉహుం. నిజానికి నీ వంట ఎప్పుడూ అద్భుతమైందమ్మా, కానీ ఈరోజు సూపర్. ఏ నా మాటలు నమ్మట్లేదా? నిజంగానే చెప్తున్నావా? ఇలాంటి విషయాలు ఎవరైనా అబద్ధం చెప్తారమ్మా? సరే, ఉమ్, ఈ రోజు వంట ఎవరు చేశారో తెలుసా? ఉమ్. నువ్వు వస్తున్నావని తెలిసి వంటంతా తులసే చేసింది. వావ్, దట్స్ గ్రేట్ తులసి. ఏ మాటకి అమ్మ చెప్పుకోవాలి, నువ్వు అమ్మ కంటే చాలా అద్భుతంగా వంట చేసావు. సూపర్. మీరు మెచ్చుకోవడం సంతోషంగా ఉంది. అన్నీ అమ్మ నేర్పిన వంటలే. ఒట్టే అమాయకురాలరా. చిన్న చిన్న పొగడ్తల్ని కూడా పెద్ద పెద్ద కిరీటాలుగా భావిస్తుంటుంది. ఇప్పుడు నువ్వు మెచ్చుకున్నావు కదా, ఆ సంతోషాన్ని లోపల దాచుకోలేక, నీతో చెప్పలేక పరిగెట్టింది సిగ్గుతోటి. నువ్వు కానీ అక్షతలు తీసుకురండమ్మా. ప్రహ్లాదుందర వారశోక జలధీరుత్తారణన్నయ గణం మాహ్యాత్పరిపూర్ణతం ప్రకటయం సంభం విబుంధలం. శ్రీమాన్ శ్రీపరమేశ్వరో నరహరి కుర్యాచన. అయ్యా, అక్షతలు తీసుకుని హోమగుండంలో వేయండి. తస్మాత్ విరాడజాయతాం విరాజో అధిపురుషః సజాతో అత్సరిష్యతః సజ్జా. యా కల్పయన్ ఉచ్యతే బ్రాహ్మణోస్య ముఖమాసేతుం బాహు రాజన్యకృతః. దండలు మార్చుకోండి. వెయ్యమ్మా, దండ వెయ్యి. ఏంటమ్మా ఇంకా సిగ్గుపడుతున్నావు? ఏంటండి ఇది? వెయ్యం. సిగ్గుపడతావెందుకు? వెయ్యక్కయ్యా. పెద్దయ్య గారి దగ్గర ఆశీస్సులు అందుకోండి. హరి ఓం తత్పుణ్యోరావృణిం గాతుం యజ్ఞాయాం గాతుం యజ్ఞపతిం దైవీ స్వస్తిరస్తనః స్వస్తిరమానిషేభ్యః ఓం గాతుం వేషజం జన్మో అస్తోత్రిపదేం జన్మోత్పతిః ఓం నిత్యాం 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 శ్రీః. అప్పుడేమో ఈ ఉపాసనలేమిటి, ఈ మంత్రోపదేశాలేమిటి, అవేమిటి ఇవేమిటో చాలండి. అప్పుడేదో తెలిసి తెలియని వయసు, అమాయకత్వం, ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడేశాను. ఇప్పుడు అంతే కదా. ఆ? అంటే నాలో ఏం మార్పు లేదా? ఉంది. ఆ? ఏంటది? అప్పుడేమో ఆ, పచ్చిమిరకాయలా ఇలా ఉండేదానివి, ఇప్పుడేమో గుమ్మడికాయలాగా. సర్లేండి. సరే, అమ్మవారి నైవేద్య సంగతి చూశావా? అయ్యయ్యో, మర్చిపోయానండి.
నేను వెళ్ళి అమ్మవారి నైవేద్యం సిద్ధం చేస్తాను, మీరు రండి. ఏమండి, పసుపు కుంకుమలతో పుణ్యస్త్రీగా మీకన్నా ముందు నేనే వెళ్ళిపోవాలనుకున్నాను. ఎందుకు నన్ను ఇలా ఒంటరి దాన్ని చేసి వెళ్ళిపోయారు? నిత్యం మీ గుర్తుగా నా హృదయంపై ఉన్న ఈ మాంగళ్యం నిలువెత్తు మీ ప్రేమకు నిదర్శనమై, నా నుదుటనున్న ఈ కుంకుమ, మీ చిరునవ్వుల దీవెన లాంటి ఈ పూలు, ఇవన్నీ మీతో పాటు నాకు దూరం అవుతున్నాయి. నాకెందుకింత శిక్ష వేశారు? ఇవన్నీ తీసి మోడుగా హృదయాన్ని బండరాయిగా చేసుకుని ఈ కుటుంబాన్ని, మీ గౌరవాన్ని కాపాడడమన్నదే మీ నిర్ణయమైతే సరే, అలాగే చేస్తాను. మన కోయదొర్ల వంశాచారాన్ని కాదని, వద్దని అజయ్ వాళ్ళని పంపేశాడు. కొడుకుగా తను నన్నిలా చూడలేక వాడలా ప్రవర్తించుండొచ్చు. అజయ్ని క్షమించండి. కాని 11వ రోజు ప్రాయశ్చిత్తాన్ని నాకు నేనుగానే విధించుకుంటున్నాను. ఇక ఈ గుర్తుల నుండి కాకుండా సదా నా గుండెలలోనే ఉండి నాకు ధైర్యాన్నిచ్చి నన్ను ముందుకు నడిపించండి.